ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అక్కడ నాకు ఏదో ఉందని అనిపిస్తుంది. అక్కడ నాన్న, అక్కలు, అన్నలు, తాతయ్య, పెద్దిల్లు అంతా ఉంది. అమ్మా, మనం అక్కడికి వెళ్తే మంచి జరుగుతుందని అనిపిస్తుంది. మంచా? అవును, ఆ స్కూల్లో నాకు స్కాలర్షిప్ ఇస్తారు కదా, నేను బాగా చదువుకోవచ్చు. ఆ స్కూల్కి మీ నాన్న ఎంతో స్పాన్సర్ చేశారు. ఆ డబ్బులతో నువ్వు చదువుకోవాలనుకుంటున్నావా? అవును, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? నీకు ఆ స్కూల్లో సీట్ వచ్చింది. రేపు స్కూల్లో జాయిన్ అవుతున్నావు. లెటర్ పంపించారు. మనం రేపే హైదరాబాద్కి వెళ్ళాలి. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్. నేను వెళ్ళి నా బట్టలు సర్దుకుంటా. బుజ్జమ్మ, జాగ్రత్త. ఏంటి స్వామి ఇది? నీ జన్మ నక్షత్రంలో బుజ్జమ్మ పుట్టింది. తన జాతకం వల్ల అమ్ముకి ప్రాణాపాయమని ఆ ఇంటికి దూరంగా వచ్చేసాం. ఇప్పుడు అదే ఊరికి మమ్మల్ని పంపిస్తున్నావు. ఇంకా 2 ఏళ్ల అజ్ఞాతవాసం మిగిలుండగానే ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాం. అక్కడ మమ్మల్ని చూసుకోవాల్సింది నువ్వే స్వామి. నీదే భారం. యాదమ్మా, ఈ పప్పులో ఉప్పు లేదేంటి? ఈ కర్రీ నాకు నచ్చదని ఎన్నిసార్లు చెప్పాలి? మళ్ళెందుకు చేశావు? ఈ మధ్య కర్రీస్ అసలు ఏం బాగుండట్లేదు. అసలు టేస్టే ఉండట్లేదు. అవును, నీకు అసలు వంట చేయడం వచ్చా యాదమ్మా? ఎందుకు ఇలా చేస్తున్నావు? యాదమ్మ అలాగే చేస్తుంది. మీకు నచ్చితే తినండి, లేదంటే మానేయండి. ఏంటంటే మీరు మాకు సపోర్ట్ చేయకుండా యాదమ్మను వెనకేసుకొస్తున్నారు? మీరు నలుగురు ఉన్నట్టు యాదమ్మకు 4 చేతులేం లేవు. మీ నలుగురికి నచ్చినట్టు 4 రకాల వంటలు చేసి పెట్టడానికి. ఇంతకు ముందు మిస్ అమ్మ మాకు నచ్చినట్టు చేసేది కదా, మేమేది అడిగితే అది చేసి పెట్టేది. అయితే ఆ మిస్సమ్మ దగ్గరికి వెళ్ళండి, ఎవరు ఆర్డర్ చెప్పరు. మిస్ అమ్మ ఇక్కడ లేదనే కదా మీరు ఆ మాట అంటున్నారు. మా మిస్ అమ్మే ఉండుంటే మాకు ఈ బాధలు ఉండేవే కాదు. మిస్ అమ్మ వెళ్ళిపోవడం మా బ్యాడ్ లక్ అయితే, మీరు మా కేర్ టేకర్ అవ్వడం ఇంకా బ్యాడ్ లక్. ఏంటి నోర్లేస్తుంది? మీ డాడీతో చెప్పమంటారా? చెప్పండి చెప్పండి. డాడీ లేనప్పుడు మీరు యాదమ్మకు సపోర్ట్ చేస్తున్నారని, యాదమ్మ కూడా మమ్మల్ని పట్టించుకోకుండా ఎప్పుడు మీ వెంటే తిరుగుతూ మీరు చెప్పిన పనులే చేస్తుందని మేము కూడా డాడీతో చెప్తాం. మనోహరి, ఈ పిల్ల అచ్చం నీ నోట్లోంచి ఊడిపడ్డట్టు అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఈ పిల్ల అరుంధతి కూతురు కాదు, నీ కూతురే అనిపిస్తుంది. అరుంధతి నా ఫ్రెండే కదా, అందుకే దీని మాటలు నాలాగే ఉంటాయి. కానీ బుద్ధులని అరుంధతివే. ఆ మాట మళ్ళీ నువ్వు చెప్పాలా ఏంటి? ఏంటి ఇంతకీ భోంచేస్తారా లేదా? ఇలాంటి ఫుడ్ మేము తినము. వీధి కుక్కలు కూడా ఈ ఫుడ్ తినవు. మా
మా డాడీ దగ్గర శాలరీ తీసుకుంటూ ఈ మనోహర్ ఆంటీ చెప్పినట్టు చేస్తున్నావు యాదమ్మ. ఇది కరెక్ట్ కాదు. ఏదో ఒక రోజు మా డాడ్కి నిజం తెలుస్తుంది. ఆ రోజు మీ ఇద్దరికి పనిష్మెంట్ ఉంటుంది. అంత లేదు. మీ డాడీకి నేను ఎంత చెప్తే అంత. ఆయన మీ మాట వినడు, నా మాటే నమ్ముతాడు. డాడ్కి మిస్ అమ్మ చెప్పకుండా వెళ్ళిపోయిందన్న కోపం తప్ప మీ మీద ఇష్టం ప్రేమ ఏమీ లేవు. అవును, మా డాడ్ ఇష్టపడింది మా అమ్మని, తర్వాత మిస్ అమ్మని. ఆ ప్లేస్లోకి మీరెప్పటికీ రాలేరు. మా మిస్ అమ్మ వచ్చే వరకే మీరు, ఆ తర్వాత మాకన్నీ మిస్ అమ్మే. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మాకు ఆంటీ మాత్రమే, అమ్మ ఎప్పటికీ కాలేరు. మా డాడ్ ఇష్టపడింది మా అమ్మని, తర్వాత మిస్ అమ్మని. ఆ ప్లేస్లోకి మీరెప్పటికీ రాలేరు. మనోహరి, అమరేంద్ర వస్తున్నాడు. అమరేంద్రకి నా మీద ప్రేమ లేదా చెప్తా. యాదమ్మ, ఇది తీసుకో. ఇదిగో యాదమ్మ, త్వరగా ఈ ప్లేట్లన్నీ తీసేసి నాకు ప్లేట్ సపరేట్గా పెట్టు. వెళ్ళు. తొందరగా వడ్డించు. స్పూన్ ఇవ్వు. స్పూన్. అమర్, వచ్చావా? రా, భోంచేద్దాం. వెయిట్ నువ్వు తిని మనోహరి, మేము ఆఫీసులో తినేసి వచ్చాం. యాదమ్మా, పిల్లలు భోంచేశారా? వాళ్ళు ఎప్పుడో తిని పైకి వెళ్ళారు రాథోడ్. వాళ్ళు తిన్న తర్వాతే ఇదిగో నేను తింటున్నాను.